సభకు నమస్కారం. మేడం నా మీద అభిమానంతో కొన్ని మాటలు చెప్పారు. అవి ప్రేమతో చెప్పిన విషయాలు. సో మీరందరూ ఇక్కడికి రావటం చాలా సంతోషించాల్సిన విషయం. మేడం చెప్పినట్టుగా మీరు సొసైటీలో ఒక లీడర్ పొజిషన్లో కొంతమందికి మరింతమందికి అవగాహన పెంపొందించే స్థాయిలో ఉన్నారని చెప్పారు. సో మీతో ఇలా రావటం కలవటం అనేది నాకు చాలా సంతోషించాల్సిన విషయం. సో నేనేం చేస్తానంటే నెక్స్ట్ 45 minutes 1 hour నేను చెప్పటం అనేది మీకు నిద్ర వస్తుంది, బోర్ కొడుతుంది. ఏదో స్కూల్లో లేకపోతే కాలేజీల్లో టీచర్ చెప్పినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనం మాట్లాడుకుందాం. మనం మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి, మనం మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకునే క్రమంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కవర్ అవుతాయి. సో అందుకని నేను ఇటువైపు నుంచి మాట్లాడటం అనేది కాకుండా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని మీరు నన్ను ప్రశ్నలు అడగండి, మనం చర్చించుకుందాం. ఈ చర్చలో మనం ఈ క్యాన్సర్ గురించి ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకుందాం. అది నేను చెప్పదలసిన విషయం. సో మహిళలు, మీరందరూ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో 100 క్యాన్సర్స్ తీసుకున్నామంటే, 100 ర్యాండమ్గా 100 మందిని తీసుకున్నామంటే 40 నుంచి 45% క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్, ఈ రెండే ఉంటాయి కామన్ క్యాన్సర్స్. బ్రెస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సరు సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఈ రెండు ఉంటాయి. సో మహిళల్లో దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇంటికి మహిళ అనేది ఆధారం. మనకి ఆ ఆధారం లేకపోతే ఆ ఇల్లు కకావికలం అయిపోతుంది. సపోర్టింగ్ పిల్లర్. సో అమ్మాయినా అవ్వచ్చు, చెల్లైనా, అక్కైనా, కోడలైనా, కూతురైనా, సో డిఫరెంట్ రోల్స్ ఉన్నా కూడా బట్ ఇంటికి ఆధారం ఆవిడ. సో ఆవిడ ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుంది. సో పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటారు, అత్త మామలు, తల్లిదండ్రులు అందరూ బాగుంటారు. సో అందుకని ముఖ్యంగా మహిళల్లో ఇది అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సర్విక్స్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రివెంట్ చేసుకోగలిగే క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్కి మనం దాదాపుగా ప్రివెంట్ చేయలేము, బట్ అవగాహన ఉంటే దాన్ని ముందుగా గుర్తించుకోవచ్చు. బట్ అట్లా సర్విక్స్ క్యాన్సర్ అలా కాదు. సో సర్విక్స్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మీకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా ఈ ముఖద్వార క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈ వైరస్ వల్లనే వస్తుంది. మిగతా 30% క్యాన్సర్స్ వేరే కారణాలతో వస్తుంది. సో ఈ క్యాన్సర్కి ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. రీసెంట్గా మనకి సుధామూర్తి గారు, మీరు తెలిసే ఉంటారు, మన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ గారి వైఫ్. ఆవిడ మంచి రచయిత, సామాజిక సేవకురాలు. సో సమాజానికి చేసిన సేవను గుర్తించి ఆవిడ్ని రాజ్యసభకి నామినేట్ చేశారు రీసెంట్గా. సో నామినేట్ చేసినప్పుడు ఆమె రాజ్యసభలో ఫస్ట్ మాట్లాడిన విషయం ఇది. మొట్టమొదటి తీసుకున్న అంశం ఇది. వ్యాక్సిన్ మహిళలకి, పిల్లలకి అందుబాటులో ఉంటే ఈ వ్యాక్సిన్ కనుక మనం తీసుకోగలిగితే వాళ్ళకి కనీసం ఆ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము మన హ్యూమన్ నేచరు, మన బిహేవియర్ అంతా ఏంటంటే టెంపరీ థింగ్స్ మీద, వాటి మీదనే ఉంటుంది. లాంగ్ టర్మ్ థింగ్స్ మీద మనం ఆలోచించాం. టెంపరీ థింగ్స్ ఏంటి, మనకి ఇప్పుడు మీకు కోవిడ్ ఉంది, అది ఎస్, కోవిడ్కి మనం జాగ్రత్తలు తీసుకున్నారు, చర్యలు తీసుకున్నారు. బట్ కోవిడ్ వల్ల వచ్చి ఎంత ఇంపాక్ట్ వచ్చింది, వీటి వల్ల ఎంత ఇంపాక్ట్ వచ్చిందని చూసుకుంటే వీటి వల్ల తెలియకుండా ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది.
సో అందుకని ఇది ఏంటంటే కాన్స్టెంట్గా ఒక ప్రోగ్రాము ఇప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి దాన్ని యూనివర్సల్ వ్యాక్సినేషన్ దాంట్లో కనుక ఇంక్లూడ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడితే మంచిది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పరిస్థితిలో ఉన్నా చేయించుకోగలిగే అవకాశం ఉన్నోళ్ళు ముందుకొచ్చి చేయించుకోవడం అనేది చాలా మంచి విషయం. మీకు ఇంతకుముందు బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు కొంత స్పాన్సర్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నట్టున్నారు. సో ఇది ఈ వ్యాక్సిన్ అనేది 9 to 14 years ఏజ్ అమ్మాయిలకి, అబ్బాయిలకు కూడా చేయొచ్చు. సో అబ్బాయిలకు వచ్చే దాంతో పోల్చుకుంటే అమ్మాయిల్లో ఎక్కువ మందికి సమస్య వస్తుంది కాబట్టి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 2 డోసెస్ సరిపోతాయి. సో ఒక్కొక్కసారి మనకి ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ అప్ టు 25-27 years వరకు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కొన్ని రికమెండేషన్స్ అప్ టు 45 years ఉన్నవి. అవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువలైజ్డ్ డెసిషన్స్. అంటే ఇప్పుడు ఎవరన్నా 40 years 35-40 అలా ఉన్నోళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళతోటి దానివల్ల కలిగే ఉపయోగం అవన్నీ కూడా మాట్లాడి షేర్ డెసిషన్ అంటాం. అది దానివల్ల కలిగే ఉపయోగం ఏంటి అన్నీ మాట్లాడి చేయాల్సింది. బట్ 9 నుంచి 14 చేసుకోవాల్సిన వయసు. మన సమాజంలో ఎందుకు 9 నుంచి 14 సంవత్సరాల వయసు పెట్టారంటే, మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బయట కంట్రీస్లో టెస్ట్ చేసి అప్రూవ్ చేసి మన దగ్గరకు వచ్చిన విషయాలు ఇవన్నీ. సో ఇప్పుడు అక్కడ టీనేజ్ ఏజ్ వచ్చింది అంటే బోత్ బాయ్స్ గర్ల్స్ వాళ్ళ సొసైటీకి తగ్గట్టుగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. సో సెక్సువల్లీ కూడా యాక్టివ్గా ఉంటారు. సో వన్స్ సెక్సువల్లీ యాక్టివ్గా ఉంటే ఏంటంటే సెక్సువల్ ఎక్స్పోజర్ ఉంది అంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏంటి అది ఏజ్ ముందుకు జరుపుకున్నారు, 9 to 14 years ఏజ్. సో మన సొసైటీ ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. యా. సో ఒకటి మన వైపు ఉంది బాల్య వివాహాలు, అవి కూడా తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు. సో అందుకని మ్యారేజ్ అవ్వకపోతే అప్ టు మ్యారేజ్ ముందు వరకు ఇది వ్యాక్సిన్ చేసుకోవచ్చు. 9 to 14 years అని ఖచ్చితంగా పాటించకపోయినా మనకు అప్ టు మ్యారేజ్ వరకు ఈవెన్ 14 years దాటినా కూడా చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్. సో ఇప్పుడు 45 సంవత్సరాల వరకు అని ఎందుకు వాళ్ళ సొసైటీ గురించే వచ్చిన ఇది. వాళ్ళు 45 years అంటే ఇప్పుడు వాళ్ళకి డైవర్స్ రేట్ ఎక్కువ, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. తర్వాత లేకపోతే ఏదైనా కారణాల వల్ల పార్ట్నర్ చనిపోతే కొత్త పార్ట్నర్ రావటం, ఇట్లా కొత్తగా ఎక్స్పోజర్స్ వచ్చినప్పుడు కొత్త రకాల స్ట్రెయిన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది డిస్కస్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. అది మన కంట్రీలో మనకి ఎంతవరకు అది బెనిఫిట్ ఉంటుంది అన్నది మనం చెప్పలేము. సో బట్ అది ఏదైనా సరే వన్స్ ఒక 25-26 years దాటి అప్ టు 45 years అనేది షేర్ డెసిషన్. మనం చేయించుకోవాలనుకునే వ్యక్తితోటి మాట్లాడి చేసుకోవాల్సింది. రెండవది స్క్రీనింగ్. సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చాలా సింపుల్ టెస్ట్. మీకు ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది విరివిగా ప్రతి గైనకాలజిస్టు చేయగలిగే టెస్ట్, చాలా సింపుల్ టెస్ట్. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అక్కడి నుంచి మనకి 27 or 30 years వరకు, 35 years వరకు వన్స్ ఇన్ 3 years ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. వన్స్ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, ఒక 35 years అలా దాటిన తర్వాత 2 types ఉంటుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది వన్స్ ఇన్ 3 years. దాంతోపాటు అది చేసేటప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ కూడా చేస్తారు, DNA టెస్ట్. అది వన్స్ ఇన్ 5 years చేసుకోవాల్సి ఉంటుంది. అది సో ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది వెరీ సింపుల్గా చేసేది కాబట్టి మీరు ఎక్కడ దేని విషయం అయినా సరే మనం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడిగి చేయించుకోవచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది.
ఇక రెండవది బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మనం మీకు రికమెండేషన్స్ వైజ్ స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. మనకి దాదాపుగా 100 క్యాన్సర్స్లో 25 నుంచి 28 మంది బ్రెస్ట్ క్యాన్సర్ తోటే బాధపడుతూ ఉంటారు. సో అంత కామన్గా ఉన్న క్యాన్సరు. పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే 65 to 70% క్యూర్ అవుతారు. ఇందాక మేడం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. సో మనకు వచ్చే వరకు ఏంటంటే మా దగ్గరకు ఒక 100 మంది వచ్చారంటే మన ఇండియాలో 100లో పూర్తిగా నయమయ్యి ఆ జబ్బు లేని వాళ్ళు ఆ వయసు వాళ్ళు జీవించే అవకాశం 30 నుంచి 35 మందికే ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సో వాటిలలో స్క్రీనింగ్ ఒకటి, అవగాహన లేకపోవటం, అలవాట్లు, సో ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల యూజువల్గా ఏంటంటే ఇది ఒక జబ్బులా కాకుండా ఒక సోషల్ ప్రాబ్లం లాగా చూడాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు డబ్బు లో సోషియో ఎకనామిక్ దీంట్లో మనం చూస్తే ఒక స్థాయిలో చూస్తే అలవాట్లు వాళ్ళల్లోనే ఎక్కువ ఉంటాయి. ఇదర్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ అలవాట్లు. తర్వాత ఇన్ఫెక్షన్స్ రేట్ కూడా వాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ద పూర్ హైజీనిక్ ఇదనమాట. వాళ్ళకున్న సొసైటీలో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇది ఉండి, లేకపోతే ఇప్పుడు మనకి సింపుల్గా మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్యాడ్స్ అవైలబిలిటీ అవి ఇవి అన్నీ. సో ఇది కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి రికమెండేషన్స్ లేకపోయినా ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ముందు అసలు వాళ్ళ బ్రెస్ట్ గురించి అవగాహన ఉండాలి. ఆ బ్రెస్ట్ పరిణామం ఎలా ఉంది, నిపుల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకు ఒక ఐడియా ఉంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను ఎవ్రీ మంత్ చేసుకోవాల్సి ఉంటుంది. పీరియడ్స్ వస్తున్న వాళ్ళకి ఫ్లో ఆగిపోయి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో మీకు కొంచెం బ్రెస్ట్ కొంచెం ఎన్లార్జ్డ్గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, సరిగా ఎగ్జామిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సొంతగా చేసుకోవాల్సి ఉంటుంది. సో సొంతగా చేసుకునేటప్పుడు ఏదో స్నానం చేసేటప్పుడు కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు డ్రెస్సింగ్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. 2 బ్రెస్ట్ ఎలా ఉన్నాయి, సేమ్ సైజు ఉన్నాయా లేవా, నిపుల్ సేమ్ లెవెల్లో ఉన్నాయా లేవా, చర్మం ఎలా ఉంది, నిపుల్ నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, ఇవి చూసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ ఫింగర్స్ తోటి ఎగ్జామిన్ చేయాలి. సో రొమ్ముని మీరు ఇలా పట్టుకున్నారంటే సాధారణ రొమ్ము కూడా గడ్డలాగా తగులుద్ది, నార్మల్ రొమ్ము కూడా ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా పట్టుకుంటే. సో ఫ్లాట్ ఫింగర్స్ తోటి రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్ తోటి సర్క్యులర్ మూమెంట్స్లో అన్ని పార్ట్స్ మీకు బ్రెస్ట్ని 4 పార్ట్ల కింద డివైడ్ చేసుకుంటే ఆల్ పార్ట్స్ సర్క్యులర్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. సెంటర్లో నిపుల్ ఏరియా ఎగ్జామిన్ చేసుకోవాలి. తర్వాత ఆంపిట్స్ చంకల్లో కూడా ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వెరీ సింపుల్, అందరూ చేసుకోవాలి. సో వాళ్ళ బ్రెస్ట్ గురించి అవగాహన ఉంటే ఏదన్నా మార్పులు తేడాలుంటే ఇమ్మీడియట్గా గుర్తించగలుగుతారు. అది. సో తర్వాత డాక్టర్ చేత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము, వన్స్ ఇన్ ఎ వైల్ చేయించుకోవాల్సి ఉంటుంది. మ్యామోగ్రామ్ అనేది అంటే బ్రెస్ట్ ఎక్స్రే, బ్రెస్ట్ ఇది. సో కొన్ని గైడ్లైన్స్ 40 years ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ 45 years ఉంటాయి. అక్కడి నుంచి యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రాము, 55 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ కూడా చాలా సింపుల్ టెస్ట్, దాదాపు చాలా సెంటర్స్లో అందుబాటులో ఉంది. ఇవి 2 మహిళల్లో ఈ 2 క్యాన్సర్స్ ముఖ్యంగా ఉంది. సో మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే, ఒకటి మనం త్వరగా పట్టుకోవచ్చు. త్వరగా పట్టుకున్నప్పుడు ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయినప్పుడు దాన్ని నిర్మూలించడం అనేది తేలిక. అది. సో ఇది
సో ఈ రెండు నేను చెప్పదలుచుకున్నాను. మిగతాయి మీ డౌట్స్ని బట్టి మనం మాట్లాడే దాన్ని బట్టి మనం చర్చించుకుందాం. ఇప్పుడు వయసుతో నిమిత్తం ఉండదు క్యాన్సర్కి. మీకు రోజుల పిల్లల నుంచి 100 years వరకు అందరికీ ఏ వయసులో ఎవరికైనా ఇది రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం స్క్రీనింగ్ టెస్టులు చేసి జబ్బుని మనం పికప్ చేయాలి అనేది అన్ని క్యాన్సర్స్కి చెయ్యం. స్క్రీనింగ్ టెస్టులు కేవలం కామన్గా ఉండే క్యాన్సర్స్కే చేస్తాం. కామన్గా ఉండే క్యాన్సర్స్ అంటే ఏంటి? మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సరు, పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సర్స్. మన ఏరియాలో, మన భారతదేశంలో మన ఏరియాలో ఈ గుట్కాలు, పాన్ పరాగులు, ఇవన్నీ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడటం ఎక్కువ కాబట్టి నోటి క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి. దెన్ ప్రోస్టేట్ క్యాన్సర్, తర్వాత పెద్దపేగు క్యాన్సర్. స్క్రీనింగ్ టెస్ట్లు ఇవి కామన్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 రకాల క్యాన్సర్స్ని మనం సమప్ చేసుకుంటే 100లో దాదాపు 60-70 క్యాన్సర్స్ ఇవే ఉంటాయి. సో మనం కామన్గా వచ్చే క్యాన్సర్స్కే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. స్క్రీనింగ్ టెస్ట్ అనే ఉద్దేశం ఏంటంటే, స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఎప్పుడు అంటాం, స్క్రీనింగ్ టెస్ట్ అంటే టెస్ట్ సింపుల్గా ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలా, అందరూ చేయగలిగేటట్టు ఉండాలా, తక్కువ ఖరీదుతో ఉండాలి. అది. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అరుదు. మనకి క్యాన్సర్స్ వస్తాయి వాళ్ళల్లో కూడా, రిలేటివ్గా చూసుకుంటే అరుదు. సో అందుకని మనం ఓన్లీ పిల్లల్లో చూసేది ఒక రెటినోబ్లాస్టోమా అనే క్యాన్సర్కి మటుకు మనం దాన్ని ఏమంటాము తెలుగులో, ఐలో మనం దాన్ని తెలుగులో అంటారు దాన్ని రెటినోబ్లాస్టోమా అంటే కంటిలో వస్తుంది. దాన్ని వైట్ రిఫ్లెక్స్ ఏదో తెలుగులో ఉంటుంది, నేను మర్చిపోయాను అది ఒకటి ఇది ఉంటుంది. తర్వాత వాళ్ళలో కామన్గా వచ్చేది కిడ్నీ మీద వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, విల్మ్స్ ట్యూమర్ అని చెప్పేసి. న్యూరోబ్లాస్టోమా అనేది ఉంటుంది. సో మదర్స్ స్నానం చేసేటప్పుడు ఈ కళ్ళల్లో ఆ లైట్ రిఫ్లెక్స్ ఒకటి ఉంటుంది, అది వాళ్ళు స్నానం చేసేటప్పుడు పొట్టలో కానీ ఏదైనా గడ్డలు ఇవన్నీ తగిలితే కనుక ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించమని చెప్తాం అవేర్నెస్ కోసం. బట్ యాజ్ సచ్ మీకు పరీక్షలు అయితే ఉండవు, టెస్టులు అయితే ఉండవు. అది. సో అడుగుతారు, చూద్దాం. చెప్పండి మేడం. అంటే లైక్ యూట్రస్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి క్యాన్సర్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ డిస్కషన్స్లో యూట్రస్ రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసేసిన తర్వాత సర్వైకల్ కానీ యూట్రస్ కానీ అదే ముఖద్వారం అంటున్నాం కదా, ఆ క్యాన్సర్స్ అట్లాంటివి. మనకి యూట్రస్ తీసేస్తే సర్విక్స్ క్యాన్సర్ ఉండదు మేడం మీకు. ఎందుకంటే వాళ్ళు యూట్రస్ తీసేసినప్పుడు అంటే మనం అనుకునేది పూర్తిగా తీసారనుకుందాం, మళ్ళీ సగం తీసేస్తే ఉంటుంది. మీకు కంప్లీట్గా తీశారు అని మనం అనుకొని మాట్లాడుకుంటే మొత్తం యూట్రస్ తీసినప్పుడు సర్విక్స్ కూడా తీసేస్తారు. సో మీకు ఇంకా సర్విక్స్ క్యాన్సర్ ఉండదు. సో మీకు అది తీసేసిన తర్వాత అంటే మీకు పైన క్లోజ్ చేస్తారు. సో దాన్ని వాల్ట్ అంటాం. సో వాల్ట్కి ఒకవేళ ఆల్రెడీ క్యాన్సర్ ఉండి క్యాన్సర్కి సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఒక్కోసారి ఆ వాల్ట్ ఏరియాలో రికరెన్స్ రావచ్చు. బట్ ఇన్ జనరల్ పాపులేషన్లో గర్భసంచి తీసేయించుకున్న వాళ్ళకి ప్యాప్స్మియర్ టెస్ట్ అవసరం ఉండదు. అది. బట్ మీకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో వ్యాక్సినేషన్ చేయించుకున్నాం కాబట్టి ప్యాప్స్మియర్ అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే మీకు 70% ఆఫ్ క్యాన్సర్సే మనం దీనివల్ల వస్తాయి అనుకున్నాం, వైరస్ వల్ల వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? 30% క్యాన్సర్స్ వేరే కారణాల వల్ల వస్తాయి. అవి మనం టీకా ద్వారా కానీ దేని ద్వారా కానీ మనం ప్రివెంట్ చేయలేము. సో వాటిని గుర్తుంచుకోవటానికి ఖచ్చితంగా
ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళైనా సరే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు, ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ చూసుకుంటే మనకి క్యాన్సర్స్లో ఒకటి సర్విక్స్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. రెండవది హెపటైటిస్ బి వైరస్. ఇప్పుడు మనకి హెపటైటిస్ బి వల్ల కానీ హెపటైటిస్ సి వల్ల కానీ లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఆ లివర్ డ్యామేజ్ అయిన లివర్కి ఒక 15-20 years తర్వాత వాళ్ళల్లో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి హెపటైటిస్ బికి ఉంది, మళ్ళీ సికి వ్యాక్సిన్ లేదు. సో హెపటైటిస్ బికి వ్యాక్సిన్ వచ్చి కూడా 30 years అవుతుంది. 30 years మీకు ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ప్రతి చైల్డ్కి ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అంటే మీరు మచ్ యంగర్ నా ఉన్నారు, నాకు 49 నౌ. సో నేను కిడ్గా ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ లేదు. సో మేము ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు 1993-94 ఆ టైంలో మాకు వ్యాక్సినేషన్ చేయించారు కాలేజీలో ఉండగా, ఆ టైంలో వచ్చింది. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉండి ఇనిషియల్గా వ్యాక్సినేషన్ చేయించుకోని వాళ్ళు చేయించుకోవచ్చు హెపటైటిస్ బి. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి అవసరం లేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనకు పోలియో చుక్కలు వేసినట్టుగా అది కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. చెప్తాను మేడం. అంటే ఇప్పుడు జనరల్గా లేడీస్కి ఫైబ్రాయిడ్స్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి కదండి. అది ఎంతవరకు మ్యాలిగ్నెంట్ అంటే బినైన్ అంటారా, సీరియస్ ఎంత అవుతుంది? అది ఏమన్నా క్యాన్సర్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది ఎంత ఫ్రీక్వెంట్గా మళ్ళీ వాటిని మనం స్క్రీనింగ్ చేసుకోవాలా ఫైబ్రాయిడ్స్? ఫైబ్రాయిడ్స్ యాజ్ సచ్ మనకి క్యాన్సర్లోగా రూపాంతరం చెందటం అనేది వెరీ రేర్. సైన్స్లో ఏది మనం డాగ్మాటిక్గా అసలు అవ్వదు అని చెప్పలేము. వెరీ రేర్గా కొంచెం అది చేంజ్ అవ్వచ్చు, బట్ యూజువల్గా నో ఆన్సర్. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నోళ్ళకి దానికోసం అది ఉందని చెప్పి స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు మేడం. బట్ ఆ ఫైబ్రాయిడ్స్ పరిణామం బట్టి మీకు ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద సైజులో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పెయిన్, కంట్రోల్ అవ్వకుండా బ్లీడింగ్ అవ్వటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్కు తగ్గట్టుగానే మెడికల్ డెసిషన్ ఉంటుంది మీకు. ఒకవేళ తీయాల్సి వస్తే తీయటం కానీ. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ సహజంగా ఉంటాయి మీకు, 2 centimeters 3 centimeters చాలా మందిలో ఉంటాయి. అవి యాజ్ లాంగ్ యాజ్ మీకు ప్రాబ్లం క్రియేట్ చేయనంత కాలం మీరు వరి అవ్వాల్సింది ఉండదు. రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లైక్ మిగతా వాటికి చేసుకున్నట్టుగా చేసుకోవటమే కానీ దానికి స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో ప్రశ్న, మహిళలైనా పురుషులైనా ఇప్పుడు మీకు పెద్ద పేగు క్యాన్సరు వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్. మనకు వీటికి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉంది. సో పెద్ద పేగు క్యాన్సర్స్కి ఏంటంటే ఒక 40 years దాటినది. ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళల్లోనే. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో అది వేరుగా ఉంటుంది డిస్కషను. ఇన్ జనరల్ కామన్ పాపులేషన్కి సో పెద్ద పేగు క్యాన్సర్స్కి 40 years దాటిన తర్వాత నుంచి కొన్ని ప్రోటోకాల్స్ 50 years ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి మోషన్లో బ్లడ్ లీక్ అవుతుందా లేదని చెప్పేసి స్టూల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్టర్ చేత రెక్టల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. మోషన్ పైప్ చివర్లో వేలు పెట్టి చూసి ఎగ్జామినేషన్ చేస్తారు. అది తరువాత 50 దాటిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ, అంటే పెద్ద పేగు మొత్తం మీకు ట్యూబ్ పాస్ చేసి వీడియో ట్యూబ్ మీకు మొత్తం ఆ దారంతా కూడా ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా చూసే అవకాశం ఉంటుంది. అది కొలనోస్కోపీ అయితే ప్రతి 10 yearsకి. సిగ్మాయిడోస్కోపీ అని ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ అంటే చివర నుంచి ఒక 30 centimeters 35 centimeters దూరం చూసేది సిగ్మాయిడోస్కోపీ. సో అదైతే ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేయించుకోవాలి. ఇది బోత్ సెక్సెస్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా ఇది చేయించుకోవాల్సినది.
ఇక నోటి క్యాన్సర్స్ ఏంటంటే మనకి ఎక్కువ కామన్ నోటి క్యాన్సర్స్ ఈ గుట్కా, పాన్ పరాగు, తర్వాత డైరెక్ట్ పొగాకు నవలటం కానీ, పొగాకు లేదా స్మోకింగ్, ఇవన్నీ. సో ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నోట్లో ప్యాచెస్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ వైట్ ప్యాచెస్ అవుతాయి, తర్వాత రెడ్ ప్యాచెస్, తర్వాత క్యాన్సర్లోకి మారిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు నోటి ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు డాక్టర్స్ తోటి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు అలవాటుని దూరం చేసుకోవాలి. సో అది చూస్తారా, వైట్ ప్యాచెస్ని లూకోప్లేకియా అంటాం, రెడ్ ప్యాచెస్ని ఎరిథ్రోప్లేకియా అంటాం. అవి ఉన్నాయా లేవా అన్నది చూపించుకోవటానికి ఉంటుంది. అవి ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే క్యాన్సర్ ముందు దశ. సో అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు అలవాట్లు మానుకుంటే ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అలవాట్లు మానుకొని సక్రమంగా ఉంటాయి. సో అదొక వార్నింగ్ బెల్ లాంటిది. సో వాళ్ళు అలవాట్లు మానుకోకపోతే మటుకు అది రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఈ నోటి ఎగ్జామినేషన్, ఓరల్ ఎగ్జామినేషన్ చేయించుకోవచ్చు. దెన్ ఊపిరితిత్తుల క్యాన్సర్. స్మోకర్స్లో మీకు స్మోకింగ్, హెవీ స్మోకర్స్లో సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. 6 monthsకి ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ అంటాం. సో అది చేయించుకోవచ్చు. ఈ లో డోస్ సిటీ స్కాన్ అనేది కూడా ఏంటంటే అంత ప్రాచుర్యం పొందలేదు. ఎందుకు ప్రాచుర్యం పొందలేదు అంటే అగైన్ ఇక్కడ మనం ఇండివిజువల్గా కాకుండా సొసైటీలో ఒక మాస్ స్కేల్లో చూసినప్పుడు ఒక లంగ్ క్యాన్సర్ని హెవీ స్మోకర్స్లో, నాట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, హెవీ స్మోకర్స్లో ఒక క్యాన్సర్ని పికప్ చేసుకోవాలంటే ఒక 5,000 మందికో 10,000 మందికో సిటీ స్కాన్ చేస్తే ఒకళ్ళని పికప్ చేస్తాం. సో ఈ సిటీ స్కాన్ మళ్ళీ ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి? ఎవ్రీ 6 monthsకి చేయాలి. సో అవన్నీ చాలా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో. సో బట్ ఈవెన్ దెన్ హెవీ స్మోకర్స్కి ఎస్ దేర్ ఈజ్ స్కోప్ ఫర్ స్క్రీనింగ్. దెన్ ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ మనకి పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ ఇంతకుముందు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉండేవి ప్రోస్టేట్ క్యాన్సర్కి. ఇప్పుడు అంత అగ్రెసివ్గా సపోర్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఎవరన్నా చేయించుకోవాలి అనే ఆలోచన ఉంటే చేయించుకోవచ్చు. ఎందుకు ఆ మార్పు ఎందుకు ఉంది అంటే ప్రోస్టేట్ క్యాన్సర్లో మనం స్క్రీనింగ్ చేసి ఒక మనిషిని ఇక్కడ పికప్ చేసామనుకోండి, జస్ట్ అజ్యూమ్ దట్ ఈరోజు పికప్ చేసాం, స్క్రీనింగ్ చేసి పిఎస్ఏ టెస్ట్లు అవి ఇవి చేసి రెగ్యులర్గా ఈరోజు ఒక 100 మందిని ఈరోజు పికప్ చేసాం. ఇంకొక 100 మంది స్క్రీనింగ్ లేకుండా వాళ్ళకి ఎప్పుడు జబ్బు లక్షణం వస్తే ఆ రోజున వెళ్ళి డాక్టర్ని కలిశారు. వాళ్ళు ఒక 4 సంవత్సరాల తర్వాత పికప్ చేసామనుకోండి. ఇక్కడ పికప్ చేసిన వాళ్ళు, ఇక్కడ పికప్ చేసిన వాళ్ళు జీవించే టైం ఒకటే. సో అందుకని అంటే మనం స్క్రీనింగ్ చేయటం ద్వారా మనకి అదనంగా కలిగే యాడెడ్ అడ్వాంటేజ్ లేనప్పుడు సో అది ఇంకా వాళ్ళకు వదిలేస్తాం, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం. వాళ్ళు చేయించుకోవాలి అని అనుకుంటే ఎస్ మనకు పిఎస్ఏ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవచ్చు. తర్వాత అగైన్ రెక్టల్ ఎగ్జామినేషన్ మనకి ఇందాక పెద్ద పేరు క్యాన్సర్కి అలాగో దీనికి కూడా చేసి ప్రోస్టేట్ గ్రంథిని డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు, ఎలా ఉంది ఏంటి అనేది. అది ఉంది. ఇవి మనకి కామన్గా ఉన్న స్క్రీనింగ్ టెస్టులు మొత్తం అన్ని క్యాన్సర్స్ పుట్టుగారు. అది సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సిమ్టమ్ యూనివర్సల్గా ఒక సిమ్టము లేకపోతే ఫ్యూ సిమ్టమ్స్ తోటి క్యాన్సర్ ఉందని కానీ క్యాన్సర్ లేదని కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ కొన్ని ఉన్నాయి, కొన్ని మనకు ఉంటే సస్పిషన్, హై సస్పిషన్ నుండి ఉన్నాయి. మనం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సినవి ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా
నోట్లో నొప్పి లేని అల్సర్స్, పుండ్లు, నొప్పి ఉన్న అల్సర్స్ గురించి టెన్షన్ పడాల్సింది. నొప్పి లేని అల్సర్స్, లేకపోతే రెడ్ ప్యాచెస్, వైట్ ప్యాచెస్, ఎస్పెషల్లీ వాళ్ళల్లో అలవాట్లు ఉన్న వాళ్ళలో, టొబాకో అలవాటు ఉన్న వాళ్ళు. నొప్పి లేకుండా ఎక్కడన్నా గడ్డలు, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అలా ఉన్నా, రొమ్ము చర్మం దళసరిగా ఉన్నా, రొమ్ము నిప్పుల నుంచి డిశ్చార్జ్ ఉన్నా, రొమ్ములో గడ్డలే ఉన్నా తగిలినా, మింగటం కష్టంగా ఉన్నా, గొంతు బొంగురు పోయినా, లేదా కళ్ళెలో రక్తపు చారులు కనపడుతున్నా, మోషన్ నల్లగా అవుతున్నా, లేదా మనకి రెగ్యులర్గా వెళ్ళే మనకి ఆ బాత్రూమ్ హ్యాబిట్స్ మారినా, యూరిన్లో ఏదన్నా రక్తపు చారులు కనపడుతున్నా, బ్లీడింగ్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్స్, ఇన్ బిట్వీన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ బ్లీడింగ్ వచ్చినా, లేకపోతే భర్తతోటి కలిసినప్పుడు కానీ ఏదన్నా ఉన్నప్పుడు బ్లీడింగ్ అయినా, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, మనకి కారణం లేకుండా ఫీవర్ అంటే డాక్టర్స్ టెస్టులు చేసినా కూడా దాని కారణం కనుక్కోలేకపోయినా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మోర్ దెన్ 10% ఆఫ్ వెయిట్ లాస్ 6 monthsలో, 6 నెలల కాలంలో 10% కన్నా వెయిట్ ఎక్కువ లాస్ అయినా, కారణం లేకుండా మనం తగ్గాలని తగ్గితే కాదు, లేదా ఈ పళ్ళమ్మటి రక్తం, ముక్కులమ్మటి రక్తం రావటం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఉంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది, టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకొని అసలు అవి ఎందుకు వస్తుంది ఏంటనేది కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సింది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి మగపిల్లలకు కూడా వేయొచ్చండి, వేయచ్చు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎలాగూ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఉంది. మనకి హెపటైటిస్ బి కాకుండా మనకు ఇంకా క్యాన్సర్ నిర్మూలించడానికి ఉన్న వ్యాక్సిన్ హెచ్పివి వైరస్ వ్యాక్సినే. అది కొంతమందికి ఇప్పుడు మీకు ఎస్పెషల్లీ మేడం ఇంతకుముందు అడిగారు, పిల్లల్లో లుకీమియాస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పళ్ళమ్మటి రక్తం రావటం, ముక్కులమ్మటి రక్తం రావటం, లేకపోతే కళ్ళల్లో రక్తపు చారలు కనబడటం, లేదా మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయితే అది ఎండ్ అవ్వదు, అలా కంటిన్యూగా ఎక్సెస్ బ్లీడ్ అవటం, ఇలాంటి లక్షణాలు అనమాట అవన్నీ. సో మామూలు ఎదురు దెబ్బ తగిలినా లేకపోతే ముక్కు ఎదిరినా కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో బట్ చూయించుకోవటం మంచిది ఏదైనా. వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిండి వల్ల అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ మేడం అది. సో బట్ ఎస్, నేను 2 విధాలుగా చెప్తా. తిండి అనేది ఒకటి, అతి ఏదైనా మంచిది కాదు. ఓకే, మనం ఏది అతిగా తినకూడదు. సో వెయిట్ అనేది హైట్కు తగ్గట్టుగా వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒబెసిటీ తోటి క్యాన్సర్స్ ఉన్నాయి మేడం, క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, అధిక బరువు వల్ల క్యాన్సర్స్ రావచ్చు. సో అవి ఎలా, కొన్ని క్యాన్సర్స్ లైక్ ఉదాహరణకి రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, కోలాన్ క్యాన్సరు, గాల్ బ్లాడర్ క్యాన్సరు, ఇట్లాగా కొన్ని క్యాన్సర్స్ బరువు ఎక్కువగా ఒబెసిటీ ఉండటం వల్ల, ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి అలాగా క్యాన్సర్స్ రావటానికి. సో అందుకని ఏంటంటే మనం మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అధికంగా తినటం అనేది మంచిది కాదు. అసలు డైట్ వల్ల క్యాన్సర్ అనేది రెండో సబ్జెక్టు. అసలు అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మనం బరువు ఎలా నార్మల్ ఉన్నా కూడా వచ్చేది అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం స్టోర్ చేసే ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి మీరు వేరుశనగ గుళ్ళు మనం అందరి ఇళ్లలోనూ వాడేది, మీకు అప్పుడప్పుడు ఎస్పెషల్లీ ఈ సీజన్స్లో చేదు తగులుతూ ఉంటాయి. అది మీకు ఫంగస్ వల్ల. సో యాఫ్లాటాక్సిన్ అనే ఫంగస్ ఉంటుంది.
సో దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో అట్లాగా డైట్ వల్ల మనకి ఆ స్టోర్ చేసేది సరిగ్గా స్టోర్ చేయలేకపోవటం వల్ల, పాడైపోయిన తినటం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్ వాటి వల్ల మనకి కొన్ని రకాల ఇది రావచ్చు. తరువాత మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ వల్ల మనకి క్యాన్సర్ రాకుండా చూసుకునే అవకాశం ఉంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి మన డైట్లో ఎక్కువగా ఉంటే కనుక మనకి కొంతవరకు అవి ఉపయోగపడతాయి, క్యాన్సర్ రాకుండా మనకి దోహదపడే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ శాతం మంది మేము వెళ్ళిన చోటుకి వెళ్ళిన ఇది ఎక్కువగా అడిగేది ఏంటంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మనకి సచ్ సైంటిఫిక్ ఆన్సర్స్ అయితే ఉండవు వాటి వల్ల తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని. బట్ డెఫినెట్గా ఇవి మంచివి కాదని మటుకు చెప్పగలుగుతాం. ఎందుకంటే మీకు ఒక దీనివల్ల కొన్నిటికి మనం జవాబు చెప్పలేము, ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయి ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పాలి అంటే అది ఎక్స్పోజ్ అయ్యి ఒక 15-20 ఇయర్స్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అయితే అప్పుడుకి ఆ ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో ఇది ఎక్కువగా వల్ల దీనివల్ల సమస్య వచ్చింది అని మనం చెప్పి దానికి లింక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. డైట్ దగ్గరకు వచ్చే వరకు ఏంటంటే అన్ని సంవత్సరాల ఫాలో అప్, అన్ని సంవత్సరాలు వేరే కాంబినేషన్స్ ఏమీ లేకుండా అవే ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. సో అందుకని ఏంటంటే మీకు ఖచ్చితమైన ఆన్సర్స్ ఉండవు వాటికి. బట్ ఎస్, డెఫినెట్గా స్ట్రీట్ ఫుడ్ మీకు రిపీటెడ్లీ కుక్ చేసే ఆయిల్స్ వాటి వల్ల డెఫినెట్గా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఇవి అన్నీ కూడా మనకి నష్టం కలగజేసేవి. ఇప్పుడు మీకు ఆయిల్ కూడా రిపీటెడ్గా హీట్ చేసే ఆయిల్స్ కూడా అన్సాచురేటెడ్ ఆయిల్స్ నుంచి సాచురేటెడ్ ఆయిల్స్ అవుతాయి. మీకు మోర్ యూ హీట్ ఎప్పుడైనా సరే అన్సాచురేటెడ్ ఆయిల్స్ మనకి అంటే అన్సాచురేటెడ్ అంటే సైంటిఫిక్ టెర్మినాలజీలో మాట్లాడుతున్నాం, నాట్ ఇన్ కామన్ లాంగ్వేజ్ దీంట్లో. సో మీకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి మనకి సైన్స్లో. ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మంచివి కావు, అన్సాచురేటెడ్ మంచివి. బట్ మనకి రిపీటెడ్ హీటింగ్ ప్రాసెస్లో అవి కూడా సాచురేటెడ్ అవుతాయి. సో అందుకని అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కావు. హెరిడిటరీ క్యాన్సర్స్ ఎస్, మనకి దాదాపుగా ఒక 5-10% ఆఫ్ క్యాన్సర్స్ హెరిడిటరీగా వస్తాయి. ఈ 5-10% హెరిడిటరీ క్యాన్సర్స్ ఏమి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉన్నాయి, రెండోది ఓవరీ క్యాన్సర్, 3 కోలాన్ క్యాన్సర్. ఈ 3 కామన్ క్యాన్సర్స్. అన్కామన్ క్యాన్సర్స్ చాలా ఉంటాయి మనకి, బట్ సొసైటీలో కామన్గా ఉండేవి ఇవి. సో బ్రెస్ట్ క్యాన్సర్ హెరిడిటరీగా అంటే యూజువల్గా ఏ క్యాన్సర్ అయినా సరే, ఇట్లాంటి క్యాన్సర్స్ ఓవరీ కానీ బ్రెస్ట్ కానీ ఇలాంటివి అందరికీ టెస్టులు చెయ్యం. ఫస్ట్ థింగ్ హెరిడిటరీగా ఉన్న ఇది. సపోజ్ మీకు రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే యంగ్ ఏజ్లో క్యాన్సర్ రావటం, <40, <35, 30 ఇయర్స్ అలాగా యంగ్ ఏజ్లో క్యాన్సర్ రావటం, ఫ్యామిలీలో ఒక సైడే ఈ క్యాన్సర్స్ ఉండటం, లైక్ సేమ్ జనరేషన్ కానీ మల్టిపుల్ జనరేషన్స్ కానీ ఒకే సైడ్ ఉండటం, మల్టిపుల్ క్యాన్సర్స్ ఉండటం, లేదా సేమ్ వ్యక్తిలో 2 రొమ్ములకి రావటం, లేదా రొమ్ము ఓవరీ 2 కలిపి ఉండటం, ఇట్లాగా ఉన్నోళ్ళకి యూజువల్గా ఈ హెరిడిటరీ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టెస్టులు సజెస్ట్ చేస్తాం, మేమే సజెస్ట్ చేస్తాం. అట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి టెస్టులకి వెళ్ళమని చెప్తాము. అవి పికప్ అయిన వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. ఇప్పుడు మేము ఎలాగా క్యాన్సర్కి సపరేట్గా చదువుకున్నామో, ఇప్పుడు మనకి జెనెటిక్స్ స్టడీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మాది సూపర్ స్పెషాలిటీ, మేము ఎండీ చేసిన తర్వాత దీనికి వచ్చాం. సో అట్లాగే ఎండీ తర్వాత
ఈ జన్యుపరమైన జబ్బుల గురించి సపరేట్గా చదివే స్టడీ ఉంది, దాని జెనెటిక్స్ ఇది. సో వాళ్ళకి కౌన్సిలింగ్ పంపిస్తాం. కౌన్సిలింగ్ పంపించే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి మనం ఒక మహిళకి మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది, అది మనం జన్యుపరమైన లోపం వల్ల వచ్చింది అని మనం గుర్తించామనుకోండి. సో అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో కూడా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అనేది జెనెటిక్ కౌన్సిలింగ్ పంపించి వాళ్ళకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మొత్తం తయారు చేసి వాళ్ళు సలహాలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఎస్, మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న స్క్రీనింగ్ టెస్టులన్నీ కూడా జనరల్ పాపులేషన్లో ఎటువంటి జెనెటిక్ హిస్టరీ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేని వాళ్ళల్లో పాటించేవి. సో ఈ జన్యుపరమైన లోపం వల్ల ఈ హెరిడిటరీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వేరుగా ఉంటాయి. సో మీకు రొమ్ము క్యాన్సర్ ఉందంటే ఈ స్క్రీనింగ్ యాజ్ ఎర్లీ యాజ్ మీకు ఇప్పుడు 30 years మహిళ ఒక కుటుంబంలో ఈ హెరిడిటరీ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే 20 years నుంచే మొదలెట్టాలి. సిబ్లింగ్స్కి కానీ పిల్లలకు కానీ వాళ్ళ 20 years ఏజ్ నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. అట్లనే కోలాన్ క్యాన్సర్ కూడా, కోలాన్ క్యాన్సర్కి ఇప్పుడు 40 yearsలో ఎవరికన్నా కుటుంబంలో క్యాన్సర్ ఉంటే 30 years నుంచే స్క్రీనింగ్ టెస్టులు మొదలెడతాం. సో అలాగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మీకు మారుతాయి. రెండోది ఏంటంటే, ఈ స్క్రీనింగ్ టెస్టులు చేసినప్పుడు ఈ హెరిడిటరీ క్యాన్సర్ అని మనం కనుక్కున్నప్పుడు రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి ముఖ్యంగా మనకి సొసైటీలో కామన్గా వచ్చేది రొమ్ము క్యాన్సరు, టు సమ్ ఎక్స్టెంట్ ఓవరీ క్యాన్సర్. ఈ రెండు జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆ BRCA 1 and 2 అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి హెరిడిటరీగా ఉంది అని తెలిసిందనుకోండి, పేషెంట్ ఉదాహరణకి వాళ్ళ తోబుట్టువుల్లో ఉంది అని. సో వాళ్ళల్లో రిస్క్ రిడక్షన్ సర్జరీస్ ఏంటంటే, సపోజ్ వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయితే, పిల్లలు పుట్టారు మొత్తం కంప్లీట్ అయితే 2 రొమ్ములు రిమూవ్ చేయించుకోవటం ఒక సర్జరీ. ఈ హెరిడిటరీగా వచ్చే క్యాన్సర్స్లో ఆ 2 రొమ్ములు రిమూవ్ చేసుకోవటం ద్వారా 98% రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, సో మీకు అందరికీ యాంజలీనా జోలీ తెలిసి ఉంటారుగా, ఆవిడ అందరికీ తెలిసే ఉంటుంది. ఏం తెలుసు ఆవిడ గురించి మీకు? సో వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్, ఆవిడికి BRCA జీన్ ఉంది. BRCA జీన్ ఉంటే BRCA 1, 2 2 జీన్స్ ఉంటాయి. BRCA 1 జీన్ క్యారీ చేస్తుంటే వాళ్ళ లైఫ్ టైంలో 60% ఛాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, 40% ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. BRCA 2 జీన్ క్యారీ చేస్తున్నప్పుడు 40% రొమ్ము క్యాన్సర్, 20% ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. సో ఆమె అందుకనే వాళ్ళ మదర్కి ఉంది, వాళ్ళ మదర్కి ఉందని చెప్పి టెస్ట్ చేసుకుంటే ఈమెకి ఉందని తెలిసింది. సో ఆమె బోత్ బ్రెస్ట్ రిమూవ్ చేయించుకుంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ మీకు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్కి వాటికి వెళ్ళి మళ్ళీ మీరు ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే బ్రెస్ట్ టిష్యూ ఉండదు ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ దీంట్లో, మీకు ఆ షేపు వీటి కోసం చేసుకోవచ్చు. సో అది ఒకటి. తర్వాత ఓవరీ క్యాన్సర్కి రాకుండా మనం ఓవరీస్ 2 రిమూవ్ చేయించుకోవచ్చు. వన్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే ఓవరీస్ 2 రిమూవ్ చేసుకోవటం ద్వారా ఒక 60-70% మనం ఓవరీ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి మన అబ్డామిన్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు పాత రోజుల్లో మీకు ఇప్పుడు ఎంతమంది చూస్తారు లేదు, పంచదార గోతాలు ఉండేవి. మీకు పంచదార గోతాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మీకు అది పంచదార సన్నగా ఉంటుంది కాబట్టి బయటికి లీక్ అవ్వకుండా లోపల ఒక పొర ఉంటుంది, బయటికి ఎక్స్టర్నల్ పొర ఒకటి, లోపల ఒక పొర ఉంటుంది. అట్లానే మన అబ్డామిన్లో ఏంటంటే లోపల ఒక పొర ఉంటుంది, బయట స్కిన్ ఉంటుంది, మధ్యలో మీకు ఫ్యాటు మజిల్ ఇవన్నీ వస్తాయి. సో ఆ లోపల పొర ఏదైతే ఉందో దాన్ని పెరిటోనియం అంటాం సైంటిఫిక్గా మాట్లాడేటప్పుడు.
ఆ లోపలి పొర ఓవరీస్ రెండు కూడా అండం తయారయ్యి బేబీ తయారయ్యేటప్పుడు ఒకే సెల్ నుంచి వస్తాయి, రెండు ఒక కణం నుంచే ఈ రెండు డెవలప్ అవుతాయి. సో మనం ఓవరీస్ రిమూవ్ చేసినా కూడా పెరిటోనియం మొత్తం రిమూవ్ చేయలేం, మొత్తం మన అబ్డామిన్ మొత్తం ఆ లేయర్ మొత్తం రిమూవ్ చేయటం అనేది అయ్యే పని కాదు. సో దాని నుంచి వచ్చే రిస్క్ని మనం తగ్గించలేము. బట్ ఓవరీస్ అందుకనే ఒక 70% 80% మనం ఓవరీస్ రిమూవ్ చేయటం ద్వారా దాని రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది సో ఇలాగ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అలాగే కోలాన్ క్యాన్సర్లో మనకు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా చేసుకొని ఆ పర్టికులర్ మీకు 2-3 సిండ్రోమ్స్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళకు ఉండే రిస్క్ని బట్టి దాన్ని బట్టి ఆ కోలాన్ పార్ట్స్ని కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాగా రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అనేవి ఉంటాయి మనకి హెరిడిటరీ క్యాన్సర్స్లో ఉన్న వాళ్ళలో, అవి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మనం ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మార్పు వచ్చింది. బట్ ఈ రోజుకి కూడా ఏంటంటే క్యాన్సర్ వచ్చిందంటే వాడు ఏదో పాపం చేశాడు కాబట్టి వచ్చింది అని అనుకుంటారు. సో వాడు ఏ జన్మలోనూ వాడు ఏదో పాపం చేశాడు దానివల్ల వచ్చింది అనే దాంట్లో ఉండి అదొక స్టిగ్మా లాగా ఇప్పుడైతే చూడటం లేదని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను తిరిగే జనాలు వేరు కాబట్టి నేను తిరిగేది, బట్ మీకే తెలియాలి అది. సో బట్ స్టిల్ కొన్ని పార్ట్ ఆఫ్ సొసైటీస్లో దాన్ని వేరుగానే చూస్తారు. అది ముందు అసలు దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి ఎప్పుడు బయటకు వస్తాము? మనం దాని గురించి మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తాం. మనం మాట్లాడుకున్నంతకాలం అది అలాగే ఉంటుంది. సో అందుకని మనం దీని గురించి మాట్లాడుకోవాలి. రెండవది ఏంటంటే భయం. ఇప్పుడు నేను మేడంతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాము. మేడం చాలా ఉత్సాహంతో, చాలా ఎనర్జీ తోటి చాలా మందిని పోగు చేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మేము మామూలుగా మాట్లాడుకున్నప్పుడు నిరుత్సాహపడొద్దని కూడా చెప్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు మేము మణిపాల్ హాస్పిటల్లో ఫస్ట్ మేము క్యాన్సర్ అవేర్నెస్ బస్సు మా బస్సు ఉంది. దాంట్లో మీకు మొబైల్ ప్యాప్స్మియర్ చేస్తారు, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేస్తారు. సో మేము ఆ బస్సు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మా విలేజ్లో చేసాం. మేము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మేము మా విలేజ్లో చేసాం. మేము ఉండే విలేజ్ అందరికీ తెలిసిన విలేజ్. ఇంటింటికి వెళ్ళి మేము చెప్పి చేస్తే మాకు 250-300 మంది కన్నా ఎక్కువ మంది రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే భయం ఒకటి. రెండోది ఇది నాకు రాదు అని అనుకుంటారు. సో ఎప్పుడైనా సరే అది మన వరకు వచ్చే వరకు దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వం. మనకు వచ్చినప్పుడు దాని గురించి చదువుతాము, దాని గురించి తెలుసుకుంటాము, దాని గురించి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ అది మనల్ని టచ్ అవ్వనంత వరకు అన్నీ అలాగే ఉంటాయి. నాట్ ఓన్లీ క్యాన్సర్, మనం వేరే ఇదైనా సరే మనం ఇన్ జనరల్ లైఫ్లో కూడా అలాగే ఉంటాం. మన బిహేవియర్ అలాగే ఉంటుంది. మనం ఎవరిదానికన్నా చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే మనం చనిపోతాం ఏదో ఒక రోజున మనం ఏ రోజు అనుకోం. ఆ బాక్స్లో మనం కూడా ఏదో ఒక రోజు మనల్ని పెడతారని మనం ఏ రోజు అనుకోం. అనుకున్న రోజున మనం వేరుగా ఉంటాం. ఓకే, సో మన లైఫ్ని చూసే దృష్టి కూడా వేరుగా ఉంటుంది. సో అది మనం టచ్ చేయదు అనుకుంటాం. సో ఇది కూడా అంతే. సో ఒకటి భయం, రెండోదేమో మన వరకు రాదనుకుంటాం. ఈ రెండు కారణాలతోటి ఎక్కువ మంది ముందుకు రారు. సో బట్ మనం ఇది మాట్లాడుకోవాల్సినది అవగాహన ఉంటుంది. ఎప్పుడు చాలామంది మహిళల్లో ఏంటంటే మేము డాక్టర్స్ కాబట్టి మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు పాశ్చాత్య దేశాల్లో మీకు రొమ్ము పరిణామం, మీకు రొమ్ము క్యాన్సర్కి యావరేజ్ సైజ్ 2 సెంటీమీటర్స్లోనే వాళ్ళు పట్టేసుకుంటారు. 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ. సో 70% ఆఫ్ క్యాన్సర్స్ వాళ్ళు చూసే క్యాన్సర్స్ స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వరకు ఇప్పుడు మన భారతదేశంలో ప్రదేశాల్లో మనం చూసేది 70% ఆఫ్ క్యాన్సర్స్ స్టేజ్ 3లో చూస్తూ ఉంటాం, స్టేజ్ 3 స్టేజ్ 4లో చూస్తాం.
ఆబ్వియస్గా మన సక్సెస్ రేట్ తగ్గుద్ది. ఎందుకు తగ్గిద్ది? ఆమెకి ఒకటి తెలియకపోవచ్చు, బ్రెస్ట్లో అసలు ఇలా ఉంది, ఇలా ఉండటం వల్ల ఇలా ఉండే అవకాశం ఉందనే అవగాహన లేకపోవటం. అందుకనే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, దీని గురించి మాట్లాడుకుని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఓహో ఈ గడ్డ ఇలా తగులుతుంది అంటే ఇది ఏదన్నా తేడా గడ్డ అయి ఉండొచ్చు, మనం వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవాలని అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటారు. రెండోది ఏంటి, ఆ గడ్డ తగిలినా చెప్తే ఏమనుకుంటారు ఏంటి అనే ఇది, ఈ రెండు విషయాలు ఉంటాయి. సో అందుకని అండ్ మూడోది ఏంటంటే సిగ్గుపడతాం, ఇవన్నీ ఉంటాయి కొంచెం మనకి. ఇది అవన్నిటి నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ బయటకు వస్తే ఎస్ ఇది ఉంటుంది. సో రెండోది ఏంటి, మనకు సొసైటీలో 30 నుంచి 35% క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అన్నది మనకు తెలుసు. మిగతా 60% 65% ఆఫ్ క్యాన్సర్స్ ఇట్స్ ఎ ర్యాండమ్ ఈవెంట్, ఎవరిలో ఎందుకు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ ఈ 30-35% క్యాన్సర్స్ వచ్చేది ఏంటి, మీకు అలవాట్ల వల్ల. టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏది వాడినా కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 2 ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. టొబాకో అండ్ ఆల్కహాల్ అలవాటు 2 కలిసి ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద రిస్క్ ఎక్కువ ఉంటుంది. దెన్ ఇన్ఫెక్షన్స్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి మనకి. పొట్టలో ఉండే H. పైలోరీ ఇన్ఫెక్షన్, ఇట్లా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ రావచ్చు. తర్వాత కొన్ని ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళకి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్స్ రావచ్చు. ఇది తర్వాత హెరిడిటరీ. ఇట్లాగే 30-35% ఆఫ్ క్యాన్సర్స్ ఒక పర్టికులర్ కారణం మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో మనం చేయగలిగేది, మాడిఫై చేయగలిగేది ఏంటి అంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండటం. ఈ స్మోకింగ్, ఆల్కహాల్, వీటిని మీకు స్మోకింగ్ అనేది మీకు ఒకసారి అలవాటైన తర్వాత దాన్ని క్విట్ చేయటం, దాన్ని మానగలగటం అనేది, పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ మానగలగటం అనేది కేవలం 3% మాత్రమే. సో దానికన్నా ముందు అసలు అలవాటు లేకుండానే మనం చూసుకోవాలి. సో అందుకని పిల్లల్లో మనం ఆ అవగాహనని పెంపొందించాలి. ఆ పిల్లల్లో అవగాహన పెంపొందించడంతో పాటే కొన్ని మార్పులు తీసుకురావాల్సినవి ఉంటాయి. ఇప్పుడు అది ఒకటి పిల్లలకి మనం చెప్పుకోవటం ఒకటి, రెండోది మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద. ఏదో అతి కష్టం మీద ఇప్పుడు మన సినిమా హాల్లోకి వెళ్తే కింద వాళ్ళు ఆ సీన్ వచ్చినప్పుడు వాళ్ళు కింద రాస్తారు స్మోకింగ్, మద్యపానం మంచిది కాదని రాస్తారు. బట్ ఈ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది వాళ్ళని చూసే. సో ఆ బాధ్యత వాళ్ళకు ఉండాలి, మేకర్స్కి ఉండాలి, యాక్టర్స్కి ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ. సో అవి పెద్ద విషయాలు అవి. సో ఈ అలవాట్లు రాకుండా దూరంగా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. అది తరువాత ఒబిసిటీ గురించి అనుకున్నాము, అది ఇంకొకటి. మనకి ఖచ్చితంగా ఒబిసిటీ లేకుండా హైట్కి తగ్గట్టుగా వెయిట్ మేనేజ్ చేసుకోవటం. తర్వాత ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కనీసం రోజుకు ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయగలిగేటట్టుండాలి. సో ఎక్సర్సైజ్. దెన్ ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ మనకి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇవి ఎక్కువ. మీట్ మనం ఎక్కువ తినము. మీట్ని మనం మీట్ అంటే రెడ్ మీట్ అంటే మీకు మాంసం, మటన్ అంటే మనకి మేక మాంసం మనం ఎక్కువ తింటాం, మాంసం కానీ బీఫ్ కానీ, ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. మనం తినేది కూడా తక్కువే. ఈవెన్ తినేవాళ్ళు కూడా తినేది తక్కువ, ఏదో వారానికి ఒకసారి అలా తింటారు. బట్ మనకి ఇప్పుడు మన పాశ్చాత్య దేశాలకు వెళ్ళామంటే వాళ్ళకి 3 పూట్ల డైట్లో అది ఉంటుంది. సో మనం అలా తినం, యాక్చువల్గా మనం వేరుగా ఉంటుంది మనకి. బట్ స్టిల్ మీట్ వల్ల ఉండే రిస్క్ అది మీకు. సో అది. సో అందుకని డైట్లో ఏంటి మీకు
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యం ఇవన్నీ సమపాలలో ఉండి మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం. ఇవి మన చేతిలో ఉండే విషయాలు. చేతిలో లేని విషయాలు మనం ఏం చేయలేము. ఇంకొకటి స్క్రీనింగ్ ప్రోగ్రాము. అలా అడిగితే చెప్పలేం మేడం, తెలియదనే చెప్తా నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడ బహుశా అందరూ ఎక్కువ మంది ప్యాసివ్ స్మోకర్స్ అయి ఉండొచ్చు. దాని గురించి ఒక మెన్షన్. 2 టొబాకోలో మీరు ఇంతకుముందు దాంట్లో ఉన్న కెమికల్స్, అది క్యాన్సర్ కారకాలు ఉంటాయి. తినే అలవాట్లలో, తినే పదార్థాల్లో ఆ కారకాలు ఇందులో ఏమైనా ఉంటాయా? ఇక్కడ మనం తీసుకోవాల్సిన, ఉమెన్గా తీసుకోవాల్సిన, వండేటప్పుడు కానీ పిల్లలకి పెట్టేటప్పుడు కానీ ఏమన్నా తీసుకోవాలా? ఒకటి, ఇప్పుడు మీరు స్మోకింగ్ ఉందనుకోండి, మీకు టొబాకో ఉంది. టొబాకోలో చాలా కెమికల్స్ ఉంటాయి. మీకు దాదాపు 4000 కెమికల్స్ ఉంటాయి. ఆ 4000 కెమికల్స్లో దగ్గర 40 కెమికల్స్ మీకు క్యాన్సర్ని కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి టొబాకోలో. వాటిల్లో ఒకటి లెడ్, ఫినాయిల్, మళ్ళీ మీకు ఈ వాహనాల్లో ఎగ్జాస్ట్ పైప్ నుంచి వచ్చే కెమికల్స్ ఉంటాయి, అట్లాంటి కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ అలాగా ఒక 40 టైప్స్ ఆఫ్ కెమికల్స్ మీకు క్యాన్సర్ని కాజ్ చేసే కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ మనం డైట్లో యూజువల్గా ఉండవు, అలాంటి కెమికల్స్ రావు అది. సో తర్వాత రెండో క్వశ్చన్ ఏంటి? ప్యాసివ్ స్మోకింగ్. ఎస్, మనం ఇప్పుడు, నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి నేను క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. మీకు స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలు ఏంటంటే, మీకు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే హెయిర్ లాసు, పళ్ళు పాడైపోవటం, అల్సర్స్ రావటం, గుండె జబ్బు, కాళ్ళల్లో చేతుల్లో రక్తనాళాలు బ్లాక్ అవటం, పక్షవాతం, క్యాన్సరు, ఊపిరితిత్తులు పాడైపోయి సిఓపిడి రావటం, ఇట్లాగా 1,00,000 హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి నేను క్యాన్సర్ గురించే మాట్లాడుతున్నాను, కానీ బట్ మీకు స్మోకింగ్ వల్ల వచ్చే సమస్య ఇది కాకుండా మీకు ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ ప్యాసివ్ స్మోకింగ్ని మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన పక్కన స్మోకర్ ఉన్నారనుకోండి, ఒకటి వాళ్ళు వదిలిన గాలి పీల్చుకోవడం అనేది ఒకటి. రెండోది వీళ్ళు పఫ్కి మధ్యలో సిగరెట్ కానీ చుట్ట కానీ ఆ చివరి నుంచి వచ్చే పొగ ఉంటుంది, ఆ పొగని పీల్చుకోవటం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొగ పీల్చుకోవటం ద్వారా కూడా ఇబ్బందులు ఉంటాయి. మీకు గణాంకాలు చూసుకుంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల సంవత్సరానికి 1 మిలియన్ డెత్స్ అవుతున్నాయి, అంటే 10 లక్షల మంది చనిపోతున్నారు. సో మనకు ఉదాహరణకి ఇళ్లలో చూసుకుంటే, ఇంట్లో స్మోకింగ్ అలవాటు ఉంటే పిల్లలు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భంతో ఉన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి లోపల బిడ్డ ఎదుగుదల తగ్గే అవకాశం ఉంటుంది, అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్రోత్ రిటార్డేషన్ ఉండే అవకాశం. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది కూడా ఇబ్బందే. సో దానికి చట్టాలతో అయితే తీసుకొచ్చారులే, కానీ బట్ కొంతవరకు ఇదే మెరుగే. బట్ మన వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం దూరంగా ఉండటం, ఎస్పెషల్లీ కామన్గా ఈ బస్సులో కానీ ఆటోల్లో కానీ వీటిల్లో ట్రావెల్ చేసేటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళని స్మోక్ చేయొద్దని, ప్యాసింజర్ అయితే ఎవరైనా సరే. లేదు వినలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం దిగిపోవటం ఉత్తమం, వాళ్ళని మార్చడం కన్నా. అది అలా ఉండదు తల్లి. మనకి ఈ రొమ్ములో ఉన్న గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు తల్లి. ఓకే, సో మనకి గడ్డలు అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. డాక్టర్ పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత
అది ఎటువంటి గడ్డ అన్నది కూడా మీకు తేల్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు కాకుండా కామన్గా ఉండేది ఫైబ్రోయిడినోమా అనేది కామన్గా ఉంటుంది. అది ఏం చేయదు. సో దాన్ని కరగటానికి కూడా మందులు ఉండవు. అది ఒకవేళ పరిణామం ఎక్కువగా ఉండి అది డిస్కంఫర్ట్ కలగజేస్తాం, ఇబ్బంది కలగజేస్తే తీసేయించుకోవటం. చిన్న చిన్నవి ఉంటే వాటి గురించి మనం వరి అవ్వాల్సింది లేదు. బట్ రెగ్యులర్గా మిగతా వాటి ప్రకారం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవటం, డాక్టర్ని కలవాల్సి వచ్చినప్పుడు డాక్టర్ని కలవటం ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కాఫీలు టీలు తోటి క్యాన్సర్ వస్తుందా అనేది చెప్పలేను, కానీ అతి వేడిగా ఉన్నాయి, అతి చల్లగా ఉన్నాయి తింటే మటుకు క్యాన్సర్ రావచ్చు. ఓకే, అతి వేడి అతి చల్లం రెండూ మంచివి కాదు. నేను చెప్పాను కదా మీకు ఫుడ్ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అది. సో ఇప్పుడు మీకు 2 things ఉంటాయి. మీకు ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీకు అది పాడైపోవటం వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు క్యాన్సర్ అసోసియేషన్ చెప్పడం అనేది అవ్వదు. మీకు ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. ఫ్రోజన్ ఫుడ్ వల్ల మీకేం ప్రాబ్లం రాదు. ఏది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ప్యూర్, కెమికల్స్ ఏమీ లేకుండా ఉంటే మీకు దానివల్ల వచ్చే సమస్య ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఇప్పుడు మీకు అమెరికా తీసుకోండి. మనం అన్నిటికీ అమెరికానే కొలమానంగా తీసుకుంటాం కదా. అమెరికాలో 1,00,000 మంది పాపులేషన్లో సంవత్సరానికి 450 నుంచి 500 మంది క్యాన్సర్ బారిన పడతారు అమెరికాలో. మన ఇండియాలో 100 మంది సుమారుగా 100 మందిని పడతాం. అంటే మనకన్నా 4.5 రెట్లు ఎక్కువ క్యాన్సర్ బారిన పడతాం. సో వాళ్ళు ఎందుకు క్యాన్సర్ బారిన అంతమంది పడుతున్నారు? రెండోది, ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ స్థిరపడ్డ తర్వాత మన రిస్క్ కూడా వాళ్ళంత రిస్క్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా ఉన్నవి. బట్ స్పెసిఫిక్గా మనం వాటిని పిన్ పాయింట్ చేయలేము. బట్ లాజికల్గా మీరు చూసుకుంటే ఏంటంటే ఆహారపు అలవాట్లు ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి వాళ్ళు తినే ఆహారం కైండ్ ఆఫ్ వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం మోషన్కి రోజుకు ఒకసారి వెళ్తాము, ఒక్కోసారి రోజుకు 2 సార్లు వెళ్తాం. మనం తినే ఆహారం అలాంటిది. మనం తినే ఆహారం ఫైబర్ డైట్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి మనకి రోజు అలా ఉంటుంది. బట్ మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఆహారపు అలవాట్లు వచ్చిన తర్వాత వాళ్ళు తినే దీనిలో ఇంత ఫైబర్ ఉండదు. వాళ్ళు వారానికి ఒకసారి వెళ్తారు, లేకపోతే 2 సార్లు వెళ్తారు. సో ఎప్పుడైతే మీకు ఆ స్టూల్ అనేది ఆ ట్రాన్సిట్ టైం ఎప్పుడైతే ఎక్కువగా పెద్ద పేగులో ఉంటుందో మీకు దట్ ఇట్ సెల్ఫ్ మీకు క్యాన్సర్ ఇది రావడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా జనరల్గా చూసుకుంటే మీకు అంత ఫ్రోజన్ ఫుడ్ మీకు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెరట్లో చెట్లుండి ఫ్రూట్ చెట్లున్నా కూడా వాడు చెట్లు తుంపుకొని తినడం, వెళ్ళి షాప్కి వెళ్ళి అది తెచ్చుకొని తినాల్సిందే. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు మనతోటి పోల్చుకుంటే మనము మారుతున్నాము. ఒక 20-30 ఏళ్ళకి ఇప్పటికీ చూసుకుంటే చాలా మార్పు వచ్చింది. బట్ స్టిల్ మనం బెటరు. అట్లీస్ట్ మనం వెళ్ళి ఆ పొలంలో మన పెరట్లో ఉంటే మనం కోసుకొని తినగలుగుతున్నాం. ఇప్పుడు అంతా ఇంటి మీద పండించుకుంటున్నారు, అవన్నీ తినగలుగుతున్నాం, అవన్నీ చేయగలుగుతున్నాం. వాళ్ళు అలా చేసేది నాకు తెలిసి అలా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఫ్రెష్ ఫుడ్ అవన్నీ వాళ్ళకి తక్కువ. అందుకనే వాళ్ళకి ఓవర్ కౌంటర్ మెడికేషన్ మనకన్నా ఎక్కువ ఉంటాయి, సప్లిమెంట్స్ మనకన్నా ఎక్కువ ఉంటాయి. అన్నిటికీ సప్లిమెంట్సే ఉంటాయి. ఈ గడ్డి మందులు పెస్టిసైడ్స్ గురించి మెన్షన్ చేశారు. గడ్డి మందు ఇట్ సెల్ఫ్, అది గడ్డి మందు అనేది క్యాన్సర్కి కారణమయ్యే మందు. ఎస్పెషల్లీ గ్లైఫోసేట్ అనే కెమికల్ ఉంటుంది మీకు గడ్డిలో. సో అది క్యాన్సర్ కారణం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రైతు ఖచ్చితంగా వాడుతున్నారు అది. ఎందుకు అంటే వాళ్ళ వెసులుబాటు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు కూలీ
పెట్టి కలుపు నివారించుకునే దానికన్నా ఈ మందు కొట్టడంతో అతనికి తేలికవుతుంది. ఇంత తేలిగ్గా చేస్తున్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను నష్టపోతూనే ఉన్నాడు, అతనికి లేదు. సో ఎస్, దానివల్ల ఖచ్చితంగా అది క్యాన్సర్ కారకం. ఒకనొకప్పుడు WHO దాన్ని బ్యాన్ చేసింది, బట్ హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మిగతా జనాలంతా మేల్కొనే లోపలనే దాన్ని మళ్ళీ చేర్చి అమ్ముకోవటం ఇవన్నీ కూడా జరిగాయి అవన్నీ. సో అవన్నీ మీకు కెమికల్సే. సో సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న రోజుల్లో అవకాశం ఉన్న వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ అవకాశం ఉంటే అలాంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ తినగలిగే అవకాశం సౌలభ్యం ఉంటే మంచిది. అంటే ఆకుకూరలు అలాంటివన్నీ ఎక్కువ తినమంటున్నారు కదా, అందుకని అంటే అవగాహన కోసం. ఐ థింక్ మనకేమీ ప్రశ్నలు ఏమీ లేకపోతే ఇంతటితో ముగిద్దాము. ముగించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ ఎవరైనా అలవాట్లు ఉంటే, పిల్లలు కానీ ఎవరైనా స్మోకింగు, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం, బ్యాలెన్స్డ్ డైటు, హైట్ తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజు, దెన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా పాటించి చేసుకోవటం. నేను ఇంతకుముందు చెప్పిన లక్షణాల్లో ఏ లక్షణం ఎవరిలో ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించటం, ఇవన్నీ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు మనల్ని మనం కాపాడుకుందాం. సో ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచినందుకు మేడంకి, మీరు నా ఇది ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను.